ఒక తెలుగు హీరో ఇప్పుడు అంటార్టికాలో షూట్ చేస్తున్నాడు. మినాస్ టెంపరేచర్, లో ఆక్సిజన్, హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్ స్కాన్స్. ఇది సాధారణ సినిమా కాదు, ఇది ఇండియన్ సినిమా నెక్స్ట్ ఎవల్యూషన్. ఆ హీరో మహేష్ బాబు. ఆ సినిమా వారణాసి. కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఈసారి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి విజన్. రాజమౌళి సినిమాలు ఎందుకు స్పెషల్? అవి కేవలం స్టోరీస్ కాదు, అవి ఎక్స్పీరియన్స్. బాహుబలితో ఇండియన్ సినిమా స్కేల్ చేంజ్ చేశాడు. ఆర్ఆర్తో ఆస్కర్ స్టేజ్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు వారణాసితో గ్లోబల్ అడ్వెంచర్ సినిమా క్రియేట్ చేయబోతున్నాడు. వారణాసి ద వరల్డ్. ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్ల వరకు అని రిపోర్ట్స్ ఉన్నాయి. హాలీవుడ్ లెవెల్ విజువల్స్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాల్సిందే. సో టైం ట్రావెల్, మైథాలజీ, ఇండియన్ నెక్స్ట్ సినిమా, మోడర్న్ వరల్డ్ అని ఒకే సినిమాటిక్ యూనివర్స్లో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు రుద్ర. ఒక అడ్వెంచర్, కానీ ఆర్డినరీ అడ్వెంచర్ కాదు. కాలాన్ని దాటే మనిషి త్రేతాయుగం నుంచి కలియుగ వరకు కనెక్ట్ అయ్యే జర్నీ. అంటార్టికా షెడ్యూల్ ఇప్పుడు షూటింగ్ పార్ట్. ఈ సినిమా షూట్ కోసం మహేష్ బాబు ముందుగానే అంటార్టికాకి వెళ్ళాడు. ఎందుకు? మైనస్ టెంపరేచర్కి బాడీ అడాప్ట్ కావాలి, లో ఆక్సిజన్కి ప్రిపేర్ అవ్వాలి. అక్కడ సింపుల్ షూటింగ్ కాదు, ఎక్స్ట్రీమ్ సర్వైవల్ షెడ్యూల్. విఎఫ్ఎక్స్ టెక్, రాజమౌళి పర్ఫెక్షన్ లెవెల్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మహేష్ బాబు ఫేస్ స్కాన్స్, బాడీ క్యాప్చర్, ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ టీమ్స్ హాలీవుడ్ మూవీస్లో యూజ్ చేసే టెక్నాలజీ. సో అవి అన్ని వార్నర్స్ కోసం జరుగుతున్నాయి. కాస్ట్ అండ్ విలన్. ఈ సినిమాటిక్ వరల్డ్లో మందాగినిగా కనిపించిపోతుంది ప్రియాంక చోప్రా. మరి విలన్ క్యారెక్టర్ నేమ్ కుంభ, పవర్ఫుల్ డార్క్ ఫోర్స్. ఈ సినిమా ఇండియాకి కాదు, గ్లోబల్ మార్కెట్కి టార్గెట్. గ్లోబల్ ఆడియన్స్ కోసం డిజైన్ చేస్తున్నారు. మెక్సికోలో ఆల్రెడీ గ్లిమ్స్ షోకేస్ చేశారు. టార్గెట్ హాలీవుడ్ ఆడియన్స్ కూడా షాక్ అవ్వాలి. మహేష్ బాబు ఆఫ్టర్ వారణాసి. కానీ బిగ్గెస్ట్ ట్విస్ట్, వారణాసి తర్వాత మహేష్ బాబు స్లో అవ్వడం లేదు, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళబోతున్నాడు. ఇక డేంజరస్ ప్లాన్ రెడీ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా డెవిల్ ప్రాజెక్ట్ డిస్కషన్తో జరుగుతున్నాయి. ఇమాజిన్, రాజమౌళి స్కేల్ తర్వాత వంగ డార్క్నెస్. మహేష్ బాబు గోల్ ఇప్పుడు క్లియర్, గ్లోబల్ ఇమేజ్ బిల్డ్ చేయాలి. అందుకే 3 yearsలో 3 మాసివ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్, వంగ, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ లైన్లో ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా రీజనల్ అని అనేవారు, కానీ ఇప్పుడు అంటార్టికాలో షూట్ చేస్తున్న తెలుగు హీరో ఉన్నాడు. హాలీవుడ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న ఇండియన్ డైరెక్టర్ ఉన్నాడు. గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్న తెలుగు సినిమా ఉంది. ఇది మహేష్ బాబు ట్రాన్స్ఫర్మేషన్, ఇది రాజమౌళి విజన్, ఇది వారణాసి. సో వీళ్ళ కాంబినేషన్ డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ యానిమల్, అర్జున్ రెడ్డి ఇప్పుడు స్పిరిట్ రిలీజ్ అయితే ఏ లెవెల్లో హిట్ అవుతుంది మనకు తెలిసిందే. సో అటు డైరెక్ట్గా ఇంకొక స్థాయికి వెళ్తాడు. ఎందుకంటే 8 భాషల్లో రిలీజ్ అవుతుంది. స్పానిష్ కావచ్చు, కొరియన్ కావచ్చు, అదర్ జపాన్ కావచ్చు, చైనా కావచ్చు. సో ఇలా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా తీస్తున్నాడు. ఎమోషనల్గా వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందులో కొరియన్ యాక్టర్ కూడా నడుస్తున్నారని తెలిసింది. సో మరి చూడాలి అది ఏ లెవెల్లో ఉంటుందో. సో డెఫినెట్గా మహేష్ బాబు లైనప్ వేరే లెవెల్లో ఉంది. అల్లు అర్జున్ కూడా సందీప్ రెడ్డి వంగతో చేస్తున్నారని తెలిసింది. మరి చూడాలి. సో డెఫినెట్గా మీరు, నేను అందరూ వారణాసి కోసం, స్పిరిట్ కోసం ఎదురు చూస్తున్నారు. కామెంట్లో కామెంట్ చేయండి ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.